కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా, ఏ రాష్ట్రంలో అయినా కూడా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఉచిత పథకాలను హామీ ఇవ్వాల్సిందేనా? ఒకవేళ అధికారంలోకి వస్తే అవి ఎంతవరకు అమలు చేసే పరిస్థితి ఉంది? అది ఏపీ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, చివరకు ఢిల్లీ అయినా. నిజంగా పార్టీలన్నీ ఇప్పుడు ఉచిత పథకాలనే నమ్ముకున్నాయా? సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేయాల్సినటువంటి ప్రభుత్వాలు సంక్షేమం పత్రమే పట్టుకొని వేలాడుతున్నాయా? అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నాయా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ రెండింటిలో ఏది ముఖ్యం అనే దాని గురించి విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, జూమ్ కాల్లో ఉన్నారు, విక్రమ్ పూల గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీకు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మీద ఒక అవగాహన ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉచిత పథకాలు అవసరమా లేదా? సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలండి చాలా కీలకమైనటువంటిది, చాలా ఆలోచించదగినటువంటిది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మనం చూసాం, జస్టిస్ గవాయ్ గారు ఒక కేసుకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి కేసు. ఎందుకంటే ఢిల్లీలో కొంతమంది ఎవరైతే డెస్టిట్యూట్స్ అంటే ఆధారం లేక రాత్రిపూట వచ్చి వాళ్ళు పడుకుంటారన్నమాట, వాళ్ళకి ఇల్లు వాకిలి లేదు, అటువంటి అంటే ఆదరణ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చి షెల్టర్ హోమ్స్ ఉంటారో ఆ షెల్టర్ హోమ్స్కి సంబంధించినటువంటి కేసు సందర్భంగా జస్టిస్ గవాయ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, పరాన్న జీవులను మనం తయారు చేస్తున్నామా ఉచితాలు ఇవ్వటం వల్ల అనేటువంటి ఒక ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎవరు కూడా ఇవాళ ఉచితమైనటువంటి అనేకమైనటువంటి పథకాలు రావటం వలన ఎవరు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ ఇస్తుంది కాబట్టి పనిచేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఒక భావన ఏర్పడటంతో మీకు అనేక కీలక రంగాల్లో, భవన నిర్మాణ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఇటువంటి రంగాల్లో పనిచేసే కూలీలు కూడా తగ్గిపోతున్నారు అనేటువంటిది మాట వినపడుతుంది. అదే గవాయ్ గారు ఎత్తి చూపించారు. ఆ మాట ప్రశ్న వేశారు. మనం పరాన్న జీవుల్ని, అంటే ప్రభుత్వం ఏదో ఇస్తుంది, తింటున్నాము చాలు, ఇక మనం పనిచేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఇక నేషనల్ బిల్డింగ్ అనేటువంటిది జరగదండి. అది చాలా కీలకమైనటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే అధికారం చేపట్టడం, అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు పోటాను పోటీగా ఇస్తున్నటువంటి ఈ పథకాలు, ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారుతుంది. ముఖ్యంగా ఏంటంటే వచ్చిన ఆదాయం అంతా సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నారు. దాంతో మీకు అభివృద్ధి కార్యక్రమాల మీద, అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు, అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, డ్యాములు కావచ్చు, ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, అదేవిధంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ రంగాల మీద ఖర్చు పెట్టడం బాగా తగ్గిపోయింది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిందని ఇటీవల నీతి ఆయోగ్ అంటే విధాన పత్రంలో పేర్కొంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, చాలా రాష్ట్రాల్లో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గిపోతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, మీకు ఆదాయం సమకూరేటువంటి రంగాల మీద పెట్టే ఖర్చు, దాని మీద తగ్గించేస్తున్నారు. ఎందుకు తగ్గించేస్తున్నారు అంటే, మరి ఉచితాలు ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. దీనివల్ల 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటేమో అభివృద్ధికి కుంటుపడుతుంది, రెండోదేమో సోమరిపోతులు మనం తయారు చేస్తున్నాం, పరాన్న జీవులను తయారు చేస్తున్నాం. ఈ 2 ఎవరు కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. దీని మీద జస్టిస్ గవాయ్ గారు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు, ఏదైతే అబ్జర్వేషన్స్ చేశారో, వ్యాఖ్యలు చేశారో, అది తీర్పేం కాదు, బట్ వ్యాఖ్యలు చేశారు. ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరిని మించి ఒకళ్ళు ఆర్థిక పరిస్థితిని పరిగణలో తీసుకోకుండా అప్పులు చేసి ఈ రకంగా ప్రజలకి పని చేయకుండా, వాళ్ళు పని చేయని పరిస్థితుల్లో, అంటే వాళ్ళు పని ఉన్నా కూడా పని చేయలేనటువంటి పరిస్థితులకి తోసేశారు. ఎందుకంటే మనకి ఏదో ఒకటి వస్తుంది, పెన్షన్ వస్తుంది, తర్వాత రేషన్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, ఉచితంగా ఏదో ఒక ఇల్లు ఇస్తున్నారు, కాబట్టి మనం పనిచేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఒక ప్రమాదకర స్థాయికి ప్రజలను తీసుకెళ్ళటం, అంటే సామాన్య ప్రజలను తీసుకెళ్ళటం అనేటువంటిది చాలా దేశ ప్రగతికి విఘాతం అని జస్టిస్ గవాయ్ గారు ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్ అండి. దాని మీద ఇవాళ అందరూ కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే కూడా ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. అభివృద్ధి అనేది ఎక్కడ కూడా గత 5 ఏళ్లలో కనిపించలేదు. అంటే
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఏపీ నష్టపోతుంది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికిప్పుడు నెరవేర్చే పరిస్థితి కూడా లేదు అనేది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన ఇటీవల కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో నిజంగా ఆయన ఉన్న పరిస్థితుల్ని వాస్తవంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చా? అంటే ఇందులో రెండు రకాలండి. ఇప్పుడు ఆల్రెడీ హామీలు ఇచ్చారు, ప్రజలకు హామీలు ఇచ్చారు, దాని నుంచి వెనక్కి వెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి దాన్ని ఏ విధంగా హామీల్ని నెరవేర్చాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇటీవల వారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆయన ఒక 6 కీలక రంగాలని ఎంచుకున్నారు. ఆ 6 కీలక రంగాల్లో కనుక ప్రభుత్వం దృష్టి పెట్టినట్లయితే గ్రోత్ రేట్ 15% మేర పెంచగలిగితే, అంటే 2047కి ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు. 2047 నాటికల్లా రాష్ట్రం ఏటా 15% గ్రోత్ రేటును కనుక సాధించినట్లయితే మనకి ఉపాధి అవకాశాలు పుష్కలంగా వస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఈ సంక్షేమ పథకాలను ఏదైతే ప్రకటించారో వాటిల్ని అమలు చేయగలుగుతాము అనేటువంటి ఒక మాట అన్నారు. ఇవాళ ఈ సమస్య రెండు ఒకటండి. ఒకటేమో సంక్షేమ పథకాల అమలు, దాంట్లో ఉండే సాధక బాధకాలు, మీరు చెప్పినట్టుగా దానికి కావాల్సినటువంటి నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనేది ఒకటైతే, అసలు ఇది దేశవ్యాప్తంగా ఈ పార్టీలు అవలంబిస్తున్నటువంటి తీరుతెన్నులు కరెక్టా, ఇది దేశానికి ఏ విధంగా నష్టం చేస్తున్నాయి, ఏ విధంగా దేశ ప్రజల్ని, సామాన్య ప్రజల్ని పరాన్న జీవులుగా, పారాసైట్స్, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన గవాయి గారు. పారాసైట్స్ని మనం తయారు చేస్తున్నాం. ఎస్, ఇది నిజం. ఎందుకంటే నేను ఒకటి చెప్పదలిచానండి. 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 83లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ టైం పెన్షన్స్ ఎవరికి ఇచ్చాడు? పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్స్ అనేది మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. ఎందుకంటే వితంతువులు, భర్త కోల్పోయినటువంటి వితంతువులు భారతీయ సమాజంలో వాళ్ళు చాలా నిరాధారణకు గురవుతారు. కాబట్టి వృద్ధులకి, వితంతువులకి నెలకు 30 రూపాయలు అనేటువంటి ఒక సంక్షేమాన్ని ఆయన అందించారు. అది అవసరం కూడా. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే సంక్షేమ రాజ్యం ప్రభుత్వాల లక్ష్యం కావాలనేటువంటిది మనకి ఏదైతే ఆదేశిక సూత్రాలు ఉన్నాయో, ఆదేశిక సూత్రాలు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాల లక్ష్యం ఏం కావాలంటే సంక్షేమం. సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వటం కాదండి. సంక్షేమం అంటే విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కల్పించాలి, రోడ్లు వేయాలి, చక్కటి మంచినీరు అందించాలి. ఈ విధమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచడం సంక్షేమం తప్ప, ఇవాళ సంక్షేమానికి అర్థాన్ని మార్చేశారు. అది ఓటు బ్యాంకు రాజకీయాలు తయారయ్యి ఆ ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేయటం, అదేవిధంగా రేషన్, మితిమీరినటువంటి రేషన్ ఇవ్వటం, ఈ విధంగా చేయటం వల్ల ఇవాళ దేశంలో చాలా అభివృద్ధి కుంటుపడిపోతుంది. మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. అన్ని రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. ఉదాహరణకి ఒక సాగునీటి రంగాన్ని తీసుకుంటే 2014, 2019 మధ్యలో 60,000 కోట్లు ఖర్చు పెడితే సాగునీటి రంగం మీద, తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం 25,000 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టారండి. అంటే ఏంటి? మీకు సాగునీటి రంగం, డ్యామ్స్ కావచ్చు, లేదంటే ఇతర ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, కెనాల్ పూడికలు కావచ్చు, ఇవన్నీ చేపట్టకపోవటం వలన అది ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధి కనపడదు. ఉత్పత్తి తగ్గిపోద్ది, ఉత్పాదకత తగ్గిపోద్ది. ఎప్పుడైతే అది మీకు ఆదాయం, వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఆదాయం పడిపోతుంది, అది మొత్తం మీదకి జిఎస్డిపి తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అది దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందదు. గ్రోత్ రేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది. అది చాలా ప్రమాదకరం. కాబట్టి మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు నెరవేరుస్తుందా లేదా అని కాదు, అసలు ఉచితాల మీద రాజకీయ పార్టీల వైఖరి ఏంటి, దీని మీద ఒక ఏకాభిప్రాయం రావాలి. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యల మీద ఒక థ్రెడ్ గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇటువంటి పరిస్థితి కొని తెచ్చుకుంటున్నాము, ఎందుకు ఇబ్బందులు పడుతున్నాము, ఈ ఉచితాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, మితిమీరినటువంటి అప్పులు కూడా చేస్తున్నారండి. మళ్ళీ అది ప్రజల మీద భారం పడుతుంది. విక్రమ్ గారు, మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉందంటారా? అధికారమే పరమావధిగా ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ కంట్రోలింగ్ రావాలి అంటే సుప్రీంకోర్టే ఒక తీర్పు లాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? కేవలం కొన్ని కామెంట్స్ చేయడం కాకుండా తీర్పు రూపంలో ఇస్తే మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా పునరాలోచన చేసి తమ నిర్ణయాలను వెనక్కి తీసుకునే అవకాశం లేదంటారా? అంటే సుప్రీంకోర్టు, నేను అనుకుంటాం, తీర్పు కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డైరెక్ట్ చేయాలండి.
ఎలక్షన్ కమిషను కేవలం ఏంటంటే టూత్లెస్ బాడీగా ఉండిపోకూడదు. ఎందుకంటే ఎన్నికల కమిషను రాజకీయ పార్టీలను నియంత్రించేటువంటి ఒక బాడీ అది. మనందరికీ తెలుసు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ. రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలు ఏ విధంగా వాళ్ళు నెరవేర్చుతారు, నెరవేర్చగలరా లేదా, అసలు రాష్ట్ర బడ్జెట్ ఏంటి, మీరు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద, ఇచ్చేటువంటి హామీల మీద ఈసీ గట్టిగా దాని మీద కొరడా జులిపించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నియమావళిలో భాగంగా ఈ పథకాలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఖజానాకు సంబంధించినటువంటి వచ్చేటువంటి రాబడి ఎలా ఉంది, వీరు ఇచ్చినటువంటి హామీలు ఏ స్థాయిలో అమలు చేయొచ్చు అనేటువంటి ఒక కంట్రోలింగ్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? అంటే ఎన్నికల కమిషన్ తమ మీద, రాష్ట్రం మీద, ప్రభుత్వం మీద, పార్టీల మీద పెత్తనం చెలాయిస్తుందని ఇదే రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడరంటారా? ఉందండి, ఆ సమస్య కూడా ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఎక్కడో ఒక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టకపోతే ఈ సమస్యలు వస్తాయి కదా. రాష్ట్రం దివాళా తీస్తుంది. ఈ అప్పుల్ని ఎవరు భరిస్తారు? మళ్ళీ ప్రజలు భరించాలి, రాబోయే జనరేషన్స్ భరించాలి. కాబట్టి ఎక్కడో అక్కడ దీనికి ఫుల్ స్టాప్ వేయాలనంటే, అందుకనే నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలండి. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుల వల్ల, లేకపోతే ఎన్నికల కమిషన్ కొరడా జులిపించడం వల్ల పరిస్థితుల్లో మార్పు రాదు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలి. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వస్తుందా? ఎందుకంటే అధికారమే పరమావధిగా భావించేటువంటి రాజకీయ పార్టీలు ఇష్టానుసారం బాధ్యతారహితంగా ఇస్తున్నటువంటి ఈ హామీల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే మరి ఎలాగ ప్రజలు భరిస్తారు? అందువల్ల రాజకీయ పార్టీల మీద అంటే పౌర సమాజమే ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇది ఒక రోజులో జరుగుతుందని నేను అనుకోను, ఒక ఏడాదిలో జరుగుతుందని అనుకోను. బట్ దీని మీద ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది అయితే పెట్టాలి. ఏదేమైనప్పటికీ ఇది ఒక కళ్ళు తెరిపించేటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. దాని మీద చర్చ జరగాల్సిన అవసరం మన ద్వారా కూడా, మన మీడియా ద్వారా కావచ్చు, మనం కూడా చర్చలు పెట్టాలి, మాట్లాడించాలి, మేధావులతో మాట్లాడించాలి. దీన్ని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు చెప్తున్నట్టుగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పటికైనా రాజకీయ పార్టీల నేతలు కళ్ళు తెరిచి పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో మేధావులు కూడా ముందుకు రావాలి, మీడియాలో కూడా దీని మీద చర్చలు ఎక్కువగా జరపాలి. సో ప్రజలు కూడా ఆలోచించాలి, ఉచిత పథకాల వైపు ఆలోచన చేయకుండా గట్టి నిర్ణయం జరగాలని, ఏకాభిప్రాయం తీసుకురావాలని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.